ఆర్ఎస్ఎస్ తో పాటు భారతీయ జనతా పార్టీపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను బీజేపీ నాయకులు ఖండించారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయని వారు పేర్కొన్నారు. స్థానిక మారిస్పేటలో బుధవారం సాయంత్రం నిర్వహించిన మీడియా సమావేశంలో బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి టి అనంతాచార్యులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో అగ్ర నాయకుడిగా లోక్సభలో ప్రతిపక్ష హోదాలో ఉన్న రాహుల్ గాంధీ అమెరికాలోని డల్లాస్లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొని ఆర్ఎస్ఎస్ బీజేపీలు మహిళల పట్ల చిన్నచూపు కలిగి ఉన్నాయని మాట్లాడటం బాధాకరమని అన్నారు. విదేశాలకు వెళ్ళినప్పుడు మాతృదేశం గురించి మంచి మాటలు మాట్లాడాలే కానీ ఇటువంటి వ్యాఖ్యలు చేయటం దురదృష్టకరమని ఆయన అన్నారు. బీజేపీ మహిళలకు సముచిత స్థానం ఇచ్చి గౌరవించిందని, ఇందుకు కేంద్ర మంత్రిగా పనిచేసిన సుష్మా స్వరాజ్, ప్రస్తుత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వంటి వారే నిదర్శనమని అన్నారు. మహిళల ఆర్థికాభివృద్ధి, మహిళా సంక్షేమం కోసం బీజేపీ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందని తెలియజేశారు. బీజేపీ పట్టణ అధ్యక్షుడు అడప సంపత్రాయుడు, తెనాలి మండల అధ్యక్షుడు కడియాల నందకిషోర్, గుంటూరు పార్లమెంటు అధ్యక్షుడు కఠారి వాసుదేవ నాయుడు తదితరులు మాట్లాడుతూ రాహుల్ గాంధీ వ్యాఖ్యలను ఖండించారు. కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి రాహుల్ గాంధీ అమెరికా వెళ్ళి అమెరికాలోని డల్లాస్ పట్టణంలో టెక్సాస్ యూనివర్సిటీలో అక్కడ ఉన్నటువంటి ప్రవాస భారతీయుల్ని, విద్యార్థుల్ని ఉద్దేశించి మాట్లాడుతున్న సందర్భంలో అనేకమైనటువంటి విమర్శలు అటు బీజేపీ మీద, రాష్ట్రీయ స్వయం సేవక సంఘం మీద ఇలా విమర్శలు చేయటం జరిగింది. చాలా బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడాల్సినటువంటి విషయం కాదది. ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ని గురించి, బీజేపీని గురించి ఆయన ఏమన్నారంటే, వీళ్ళకి స్త్రీలని గౌరవించటం తెలియదు అంటూ మొదలుపెట్టి స్త్రీలని వంటింటికి మాత్రమే పరిమితం చేయటం అనేటువంటిది వీళ్ళ ఉద్దేశము అంటూ చెబుతూ వచ్చారు. ఆయన ఇటీవల కాలంలో ఎక్కడికి వెళ్ళినప్పటికి కూడాను అక్కడ భారతదేశం గురించి చాలా తక్కువగా మాట్లాడుతున్నటువంటి విషయం అందరూ గమనిస్తున్నట్టు. ఆయన అసలు గమనిస్తున్నారో లేదో, భారతదేశంలో ఈ రోజున ప్రతి ఒక్క వ్యక్తికి కూడా జాతీయ భద్రత కలిగి ఉంది. వాళ్ళ హయాంలో ఎన్నిసార్లు మత ఘర్షణ జరిగినాయి, భారతీయ జనతా పార్టీ హయాంలో ఎన్నిసార్లు మత ఘర్షణ జరిగినాయి అని ఒక క్యాలిక్యులేషన్ వేసుకోవాలి. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన ఎన్నికల్లో ఎక్కడైనా అవకతవకలు జరిగినట్టుగా ఎక్కడా కూడా ఏ మీడియా కూడా, ఇంటర్నేషనల్ మీడియాస్లో కూడా ఎక్కడా కూడా అటువంటి తప్పుడు రాకపోతే ఈయన వెళ్ళిపోయి భారతదేశంలో తను చెప్పిన మాట మనం అర్థం చేసుకోవాలి. చాలా చులకైన మాట చెప్పారు. మేము డబ్బులు పంచుదామంటే మా బ్యాంకు ఖాతాలన్నీ కూడా భారతీయ జనతా పార్టీ భారతదేశంలో ఉన్న చట్టాలతో అనుసరించి మాకు రద్దు చేసింది. మేము డబ్బులు పంచలేక గెలవలేకపోయాము, మేము ఈ పని చేసి గెలవలేకపోయాము అని అనలేదు ఆయన. మా దగ్గర డబ్బులన్నీ ఆపేశారు, ఆ డబ్బుల మూలంగా గెలవలేకపోయాము అని చెప్పడం వాళ్ళ యొక్క నిజాయితీని తెలియపరుస్తుంది. విదేశాల్లో సైతం మన కీర్తిని గౌరవిస్తూ, వారు మనల్ని సాదరంగా ఆహ్వానిస్తూ, నరేంద్ర మోడీ గారి కీర్తి ప్రతిష్టలను కానివ్వండి, భారతదేశం విశ్వగురువుగా అవతరించిన సందర్భంలో ఈ విధంగా చేయటం అనేది తగింది కాదని వారి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని గుర్తించి, మన యొక్క శాంతి కాముకుని గుర్తించి, రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో కూడా మనం మధ్యస్థంగా వెళ్ళి వాళ్ళిద్దరిని కూడా యుద్ధం ఆపే పరిస్థితుల్లో మనం ఉన్నామంటే మన దేశ గౌరవాన్ని మీరు గుర్తించలేదని మేము అనుకుంటున్నాం.